క్రైమ్ అలర్ట్, నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. అందరూ ఎక్కడికి వెళ్ళారా? అందరూ త్వరగా బయటికి రండి, త్వరగా రండ్రా, త్వరగా రండి. రండి రండి, మీ అందరికీ ఒకటి చెప్పబోతున్నాను. మా అత్తయ్య గురించి మీ అందరి దగ్గర మీకు చెప్పబోతున్నాను. కోడలి పిల్ల, ఏ పని చెయ్యకమ్మా, వచ్చాయి కిందకి. ఇదిగో వస్తున్నా. ఉర్మి, ఈ ఉర్మి ఎక్కడికి వెళ్ళింది? ఉర్మి, నువ్వు అక్కడెందుకు కూర్చున్నావు? ఉర్మి, ఉర్మి, అయ్యో ఉర్మి, వాట్ ఈస్ దిస్ ఉర్మి? ఏం చేస్తున్నావు నువ్వు? నా బంగారు భర్త. ఉర్మి, వద్దు ఉర్మి, వద్దు వద్దు అంటున్నానా? జాగ్రత్త ఉర్మి. అమ్మా మీరా? అరే ఏంటి బాబు, కోడలు ఇంకా లేవలేదా? లేదమ్మా, తను ఆల్రెడీ లేచింది. అలాగా? అమ్మా తను స్నానానికి వెళ్ళిందమ్మా. అవునా, సరే తనని త్వరగా లేపి పంపించు. ఈ రోజు కిచెన్ లో తనకి మొదటి రోజు. తను కిచెన్ లో చాలా పనులు చేయాల్సున్నాయి. సరే అలాగే అమ్మా, నేను సరే చెప్తా. బాబు. ఉర్మి, ఉర్మి, ఉర్మి లేగు, టైం అవుతుంది. అరే చాలా టైం అవుతుంది ఉర్మి, లెగ్గు కాస్త. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు అసలు? నిన్న రాత్రి ఫుల్లుగా తాగున్నావు నువ్వు. నేను నేను ఎప్పుడు తాగుతాను కదా, నాకు ఈ ఈవినింగ్ కూడా తాగాలనిపిస్తోంది. నువ్వేం మాట్లాడుతున్నావు ఉర్మి? మనం 2 సంవత్సరాలుగా కలిసి ఉన్నావు, కానీ ఈ సీక్రెట్ని నా దగ్గర నుంచి దాచావా? నేను ఇంక వేరేదేం చేస్తాను? అందరి దగ్గర వెళ్ళి తాగుతానంటానా? అడగలేను కదా. అది కూడా తాగే అమ్మాయిని ఎవరైనా పట్టించుకుంటారో? ఎవరు పట్టించుకోరు, అందుకే ఎవరితో చెప్పుకోలేదు. ఉర్మి, నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఇక మిట్ట నువ్వు ఆల్కహాల్ ముట్టుకోకూడదు, ఓకే? అలాగెలాగో చేస్తాను, అలాగంతా ఏం చేయనులే. సడన్ గా తాగొద్దని చెప్తే నేను ఎలా ఉండగలను? నేను ప్రయత్నిస్తాను నా అలవాటుని మార్చుకోవాలని. నేను కొంచెం కొంచెంగా మార్చుకుంటానులే. ప్లీజ్ నవీన్, నాకు ఒక్కసారి మాత్రం అలో చెయ్యి ప్లీజ్. నీకు ఈ విధంగా తాగే అలవాటు ఉందని మా అమ్మ నాన్నకి తెలియకుండా చూసుకో. ఇంకో విషయం, నువ్వు అన్ని ఇంటి పనులు చేశాక నువ్వు మన రూమ్కి వచ్చి తాగొచ్చు. థ్యాంక్ యూ. సరే సరే, నువ్వు ఇప్పుడు వెంటనే వెళ్ళి స్నానం చేసి బయటికి రా. అమ్మ నీ కోసం బయట వెచ్చేస్తుంది. ఓకే.
ఇప్పుడు టైం 9 అయింది. ఇప్పుడు దాకా మన కోడలు లేచి ఇంకా బయటికి రాలేదు. అరే ఇప్పుడు ఏమైందని? ఏంటి మానేయాలంటున్నారు? మన రాను వాళ్ళ కోడలు చూడండి, పొద్దున 5 గంటలకు లేచి వంట చేస్తోంది. ఎంత చురుగ్గా ఇక్కడ అక్కడ తిరుగుతూ చేస్తోంది. కానీ మన కోడలు ఇప్పుడు దాకా తను లేవలేదు కూడా. అక్కడ చూడండి. ఏమండి, తనకేదో ఆరోగ్య సమస్య ఉన్నట్టుంది. నేను ఏమంటున్నానంటే నువ్వు ఎవరి దగ్గర ఎక్కువ ఎదురు చూడకో. నీకొక విషయం దొరికేదాకా కామ్గా ఏదో చూస్తూనే ఉండాలి. కోడలు, రామ్మా. రామ్మా. మీరిద్దరే వెళ్ళి మీ ఇంటి పని చూడండి, పర్లేదు. నేను బయటికి వెళ్ళి కూర్చుంటాను, సరేనా? చూడమ్మా, ఈరోజు నీకు ఆలస్యమైంది. ఏం పర్లేదు, రేపటి నుంచి నువ్వు త్వరగా రావాలి, సరేనా? ఎందుకంటే నా కొడుకు ఉదయాన్నే పనికెళ్ళాలి. కాబట్టి నువ్వు పొద్దున 7 గంటలకే లేచి రావాలి, సరేనా? అలాగత్తయ్య. సరే కానీ నేనేం వంట చేయాలి? ఈ రోజు నువ్వు ఈ ఇంట్లో మొదటి రోజు వంట చేస్తున్నావు కాబట్టి కొంచెం పూరీలు, చపాతీ, పప్పులు, రొట్టి, కూరలు, చారు, సాంబారు అన్నీ చెయ్యాలి, సరేనా? ఇన్ని వంటకాలా? అవును. పక్కింటి వాళ్ళకి కూడా వండాలా? ఆహా, ఇవన్నీ మనం పక్కింటికి కూడా ఇవ్వాలి. అలాగా? ఆ, అలాగే. సరేనా? ఆ. అయితే వెళ్ళి చెయ్యి. ఉం? ఈ వయసైన ముసల్ది నా ప్లాన్నే మార్చేసింది. అంతా నా తలరాత, నేనేం చేయనా? చూడమ్మా, కాయగూరలు తరిగేశాను, నువ్వు వచ్చి వంట చెయ్యి, సరేనా? అరే విమల్, ఏంటి బాబాయ్ త్వరగా వచ్చేసావు? అదేంటమ్మా, ఇవాళ ఆఫీస్లో అన్ని పనులు త్వరగా పూర్తయినాయి, అందుకే ఇంటికి త్వరగా వచ్చేసాను. ఏంటి అక్కడ ఏం దాస్తున్నావు? అది ఏమీ లేదు. అరే ఏంటి నువ్వు, వాడికి పెళ్ళైపోయింది కదా, వాడు వైఫ్ కోసం ఏదో ఒకటి కొనుంటాడు కదా. నేను ఏమనుకున్నానంటే వాడు పూలు కొనుక్కొచ్చుంటాడు. కరెక్టే కదా? అవునన్నా. అరే ఏంటి నువ్వు ఇక్కడే నిల్చున్నావు? కిచెన్కి వెళ్ళి అది కొడలు దిగరివు, వెళ్ళు. మై డియర్ బంగారం, నీకోసం నేను ఒక సర్ప్రైజ్ తెచ్చాను. సర్ప్రైజా? ఏ సర్ప్రైజు? ఏది సర్ప్రైజు? సర్ప్రైజ్ ఎక్కడా? ఉర్మి, నువ్వు తాగావేంటి? ప్లీజ్ నన్ను క్షమించు. నేను నీకు చేసిన ప్రామిస్ని పగలగొట్టాను. నేను ఇంతే తాగాలనుకున్నాను. ఐఎమ్ సారీ. సారీ. ఊర్మి, భోజనం తీసుకురామ్మా, మిమ్మల్ని కూడా వచ్చేసాడు కదా. ఓరి భగవంతుడా, అమ్మ గనక ఇది వచ్చి చూశారంటే ఆ మనసు ముక్కలైపోద్దే. ఏం చేయాలి నేను? 1 minute. హే, కమ్ విత్ మీ. ఏది మాట్లాడకూడదు, అర్థమైందా? నోరు అమ్మకు తెలుస్తుంది. ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్. జాగ్రత్త. తనకేమైంది బాబు? అది కోడల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏం లేదమ్మా, తనకి కాస్త ఒంట్లో బాలేదు. తను కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. నువ్వేమంటున్నావు? తను కాస్త వీక్ గా ఉందమ్మా. అయితే నేను
దానికి గ్లూకోజ్ పెట్టిస్తా, అంతే సర్దుకుపోతుంది. నేను గ్లూకోజ్ ఇస్తానుగా అమ్మా, మీరు కంగారు పడకండి. ఆ? అలాగే 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 జాగ్రత్తగా చూసుకో బాబు. ఆ, ఆ, సరేమ్మా. మీరు అయ్యో, ఉర్మి. ఈరోజు చూడడానికి చాలా స్మార్ట్ గా ఉన్నారు. నువ్వు చూడడానికి చాలా బాగున్నావు. నువ్వు నీ యొక్క లిమిట్స్ దాటేసావు ఇవాళ. నా దగ్గర కోపం చూపించుకో. నా దగ్గరికి రా, నువ్వు నాతోనే ఉండు. ఇక మిట్ట నువ్వు చేసే తప్పులని నేను సహించును, గుర్తుపెట్టుకో, అర్థమైందా? ఏయ్, నువ్వు ఎందుకు ఇప్పుడు అరుస్తున్నావు? మీ అమ్మ నాన్న మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు. ఇట్రా, నీకేమైనా పిచ్చానే? అమ్మా నాన్న బయట కూర్చున్నా, నువ్వు అరిస్తే వినపడుద్ది వాళ్ళకి. లేదు, నేను చాలా మెల్లగా మాట్లాడుతున్నాను, మెల్లగా. కానీ అందుకోసం నువ్వు ఒకటి చేయాలి. నేనేంటి? నేనేం చేయాలి? తీసుకో. ఉర్వి, నీకొకటి తెలుసా? నువ్వు ఎంత లక్కీయెస్ట్ పర్సన్ అని. మిగతా ఆడవాళ్ళందరూ వాళ్ళ భర్తని తాకకూడదని చెప్పి ఆర్డర్ వేస్తూ ఉంటారు. అయినా కూడా వాళ్ళు తాగారంటే ఆ అబ్బాయిల్ని వాళ్ళు దగ్గరకు కూడా చేర్చుకొనివ్వరు. కానీ నేను చాలా మంచిదాన్ని కదా. నేను నా హస్బెండ్ని ఎంత లవ్ చేస్తున్నానంటే నా దగ్గరే కూర్చొని తాగమని ఎంతవరకు. రండి, మన ఇద్దరం కూర్చొని స్టేస్ చేసుకుందా. నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకు తెలుసు కదా అమ్మా నాన్న బయట కూర్చున్నారని. అది తెలుసు కూడా నన్ను నీతో కలిసి తాగమంటున్నావా ఏంటి? నువ్వేమనుకుంటున్నావు? అందుకే నేనేం చేయాలి? తాగుతాను, లేకపోతే అరుస్తాను. ఆ! ఆగు 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 ఆగు. Cheers. తాగు తాగు. నాతో కలిసి నువ్వు కూడా డాన్స్ చేయి. నువ్వెందుకు ఇంత స్టూపిడ్గా ఉన్నావు? నీ ముందు ఇంత అందమైన తాగుతూ కనిపించే అమ్మాయి నీ ముందు నించుంది. కానీ నువ్వు నీకు రొమాంటిక్గా తెలీదు. నువ్వేమైనా చెప్పావా? నాకేమీ అనిపించలేదు. సరే, నేను చెప్తాను. అరే దేవుడా, ఈ అమ్మాయి ఇంకా నిద్రపోతుంది ఏంటి? లేవమ్మా, అరే లేవమంటాను కదా.
ఈ రోజు నువ్వు ఉదయాన్నే లేచి ఉండాలి. చూడు, టైం 10 అవుతోంది. ఈ రోజు నువ్వు వంట చేసిన మొదటి రోజు. రా, ఈ కర్వా చౌట్ అనేది ఇక్కడ స్పెషల్ అయిన పూజ. నువ్వు త్వరగా రెడీ అయ్యిరా, ఇందుకు నువ్వు చాలా వంటలు చెయ్యాలి. నువ్వు నీ వంటకాలు. ఏమన్నావు? ఓ, ఏమీ లేదు, మీరు వెళ్ళండి, నేను వస్తాను. సరే సరే, త్వరగా రెడీ అయ్యిరా. ఆ 6 గంటలైపోయింది. నాకు ఇప్పుడే సరుకు కావాలనిపిస్తుంది. లేదు, నేను వ్రతం చేసుకుంటున్నాను. నా వ్రతాన్ని బ్రేక్ చేయలేనా? రా బాబు విమల్, ఎందుకు నువ్వు ఈరోజు ఇంత ఆలస్యంగా వస్తున్నావు? ఈరోజు కర్వా చౌత్ అని నీకు తెలుసు కదా. చందమామ వచ్చి కూడా చాలాసేపు అయింది. ఆ, అవును అమ్మా, నాకు 2 minutes ఇవ్వండి, నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తా. అదంతా ఏం వద్దు, తను చాలాసేపు టెర్రస్ లో నీ కోసం వెయిట్ చేస్తూనే ఉంది. నువ్వు రా, త్వరగా రా. రండి. రా బాబు. ఇది పట్టుకోండి. ఉర్మి, ఏంటిది? ఆ? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు చెప్పు. అరే దేవుడా, అమ్మా నువ్వు తాగున్నావా? విమల్, ఏంటిదంతా? అత్తయ్య, నేను వ్రతంలో ఉన్నాను. నేనేం తాగలేదు, తినలేదు. కాస్త ఒంట్లో బాలేదు, అంతే. నాకు పెళ్లికి ముందలే తెలీదు తిను దీనికి అడిక్టెడ్ అని. నువ్వు నా జీవితాన్ని నాశనం చేసావు ఊర్మి. ఏంటి? నువ్వు ఇప్పుడేం చెప్పావు? మళ్ళీ చెప్పు. నేను నీ జీవితాన్ని నాశనం చేస్తున్నానా? నువ్వే నా జీవితాన్ని నాశనం చేస్తున్నావు. నువ్వు అసలు 1వ నంబరు పిరికేవాడివి. ఇంకా ఇతను ఎప్పుడు నా మీద నిలబడి డాన్స్ వేస్తూ ఉంటాడు. నువ్వంతా ఒక ఆడదానివనే. విమల్, నువ్వేం చేస్తున్నావు? నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు? నువ్వు దీనికి ఖచ్చితంగా అనుభవిస్తావు.
మీరందరూ అనుభవిస్తారు. నేను ఇప్పుడు ఏం చేస్తానో చూడు. మీరందరూ అనుభవిస్తారు. అరే బాబు, నువ్వేం చేసావు? కోడలు సరైన కండిషన్లో లేదు. తను ఏదో ఒకటి చేస్తుంది. వెళ్ళు వెళ్ళు, వెంటనే వెళ్ళు. ఉర్మి, ఊర్మి ఊర్మి తలుపు తెరవమ్మా. తలుపు తెరువు, ఊర్మి. అబ్బా, ఊర్మి ఐమ్ సో సారీ. నేను నిన్ను అలా చేసి ఉండకూడదు అసలు. తలుపు మాత్రం తెరువు ప్లీజ్. సారీ. మిమ్మల్ని అందరినీ నేను క్షమాపణ అడగలే చేస్తాను. అరే, ఏం చేస్తున్నావమ్మా? ఉర్మి, ఊర్మి, అంటే ఊర్మి, వద్దు. ఎందుకు మనం ఇలా చేస్తున్నావు? వద్దమ్మా. అయ్యో, అరే అలా చేయొద్దు. అరే వద్దు. అరే దేవుడా, తను ఎందుకు ఇలా చేస్తోంది? నేను సారీ చెప్తున్నా ఉర్మి, మాట విను ప్లీజ్. No! అరే రే, అరే వద్దు. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేయబోతుంది? హలో హలో పోలీస్ స్టేషన్. మేడం మేడం, మా అత్తయ్య మావయ్య కలిసి నా భర్తని నన్ను కొట్టమంటున్నారు. ఈరోజే నా చివరి వ్రతం. ఆయన కోసం నేను వ్రతం ఉన్నాను, కానీ వీళ్ళు నన్ను ఆల్కహాల్ తాగమని ఫోర్స్ చేస్తున్నారు. ఆ తర్వాత అందరూ కలిసి నన్ను కొడుతున్నారు. మ్యామ్, తను అబద్ధం చెప్తుంది. నేను మిమ్మల్ని అడుగుతాను. చూస్తుంటే బాగా గౌరవం ఉన్న కుటుంబంలో అనిపిస్తుంది. మీ ఇంటి కోడలి పిల్లని ఇలాగే చూసుకుంటారా? మీరు అనుకుంటున్నట్టుగా మేము ఏమీ చేయలేదు మ్యామ్. చూడండి, ముందు తినే నన్ను కొట్టింది, ఇప్పుడు ఏంటంటే నా మీద నింద వేస్తుంది. ఇదిగో చూడండి, మీ కోడలి పిల్లే మీ ముగ్గురు పైన కేసు ఇచ్చింది. అందుకే మేము వచ్చాము. ఖచ్చితంగా మీరు ముగ్గురు పోలీస్ స్టేషన్కి రావాలి. వెళ్ళండి, వాళ్ళని తీసుకురండి. మేడం, వెయిట్ చేయండి మేడం. నాకు ఇదంతా వద్దు మేడం. వాళ్ళు నాతో తప్పుగా బిహేవ్ చేసి ఉండొచ్చు, అందుకని వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళకండి. నేను కేసుని వాపస్ తీసుకుంటాను, కానీ మీరు వాళ్ళతో ఒకటి చెప్పండి. నన్ను సారీ అడగమని చెప్పండి. చెప్పింది వినిపించిందా? రండి, క్షమాపణ అడగండి. మమ్మల్ని మమ్మల్ని క్షమించు, క్షమించమ్మా. ప్లీజ్. ఇలా కాదు మేడం, వాళ్ళతో చెప్పండి. తను మాత్రమే నా దగ్గర క్షమాపణ అడగాలి. లేకపోతే వాళ్ళు ఎప్పటికీ మారరు. ఉర్మి, నా మనసారా నిన్ను క్షమాపణ అడుగుతున్నా. నన్ను క్షమించు ప్లీజ్. ఇంకా మీ దగ్గర నుంచి ఎటువంటి కంప్లైంట్ రాకూడదు, అర్థమైందా? పదండి, వెళ్దాం. చూసారా, ఇప్పుడు తెలుసుంటుందేమో నేనేం చేస్తానని. మళ్ళీ మీ తెలివితోటలు కనుక ఉపయోగించారనుకో, మళ్ళీ నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇంకోసారి నా జోలికి వస్తే ఇదే గతి పడుతుంది. అర్థమైందా? విమల్, విమల్, లేవు త్వరగా. ఏమైందమ్మా? కోడలు బయట నిల్చొని గట్టిగా అరుస్తోంది. నన్ను రారా, త్వరగా రా. హింసిస్తున్నారు. వీళ్ళు నా జీవితాన్ని నాశనం చేశారు. ఇదిగో వీళ్ళ ముగ్గురు గురించే చెప్తున్నా. మా అత్తయ్య గారు, మావయ్య గారు, వీళ్ళ ముగ్గురు నా జీవితాన్ని నాశనం చేశారు. వాళ్ళ చేతిలో బొమ్మలాగా నన్ను ఆడుకుంటున్నారు.
ఏ ఊర్మి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ? అమ్మా, మీరు నా వద్దు, వద్దు. జీవితాన్ని నాశనం చేశారు. అమ్మా కిందకి దిగిరా అమ్మా, ఎటువంటి నిర్ణయం తీసుకోకు. సరే అమ్మా, నిన్ను మేము అర్థం చేసుకుంటాం. రా కిందకి దిగిరా. ఆగండి, వస్తున్నాను. ఆ, ఆ. ఒక్క నిమిషం, అరే అందరూ ఆగండి. నేను మాట్లాడేది పూర్తి కాలేదు. మీతో ఒకటి చెప్తాను. ఒకవేళ వీళ్ళు ఈ రాత్రి నన్ను చంపేశారంటే, ఒకవేళ నాకేమైనా అయితే, నేను మీతో ఒకటి చెప్తున్నాను. మిగతా వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి చెప్పండి, వీళ్ళే అన్నిటికీ కారణం అని చెప్పండి. వీళ్ళు ముగ్గురే నా జీవితాన్ని నాశనం చేశారని చెప్పండి. రెండు 2019లో సర్వే చేసినప్పుడు మన దేశంలో 1/3 మనుషులు ఆల్కహాల్ సేవిస్తున్నట్టు తెలిసింది. అంతేకాకుండా 11% పీపుల్స్ డైలీ ఆల్కహాల్ తీసుకుంటున్నట్టు తేలింది. ఈ సర్వే బట్టి చూస్తే మన దేశంలో 1/3 మనుషులు రోజు ఆల్కహాల్ని సేవిస్తూ వస్తున్నారు. ఇక రాబోయే 5 సంవత్సరాలలో ఇది 25% చేరుకునే అవకాశం ఉంది. నమస్కారం, నా పేరు సుధా చంద్రన్. ఈ రోజు ఎపిసోడ్లో మనమేం చూడబోతున్నామంటే, ఆల్కహాల్ కి బాగా అడిక్ట్ అయిన ఒక అమ్మాయి జీవిత కథ. ఆల్కహాల్ కి అడిక్ట్ అవడం మాత్రమే కాదు, తన కుటుంబ సంతోషాన్ని కూడా నాశనం చేస్తోంది. ఆల్కహాల్ ని ఎక్కువగా తాగేవాళ్లు ఆల్కహాల్ కి అడిక్ట్ అయ్యారని చెప్పినా కూడా వాళ్ళు అసలు దాన్ని ఒప్పుకోవడమే లేదు. వాళ్ళకి మంచిగా అర్థమయ్యేలా చెప్పాలనుకునే వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు ఎనిమిగా చూస్తున్నారు. ఊర్మి కండిషన్ కూడా దాదాపు అలాగే ఉంది. ఎందుకంటే దానికి నేను అసలు అడిక్ట్ అవలేదనే చెప్తోంది. అందువల్లే తన చుట్టూ ఉన్న వాళ్ళు తనకు నచ్చడం లేదు. అందువల్లే పోలీసులకి అబద్ధపు కంప్లైంట్ ఇచ్చింది. తన గురించి తెలుసుకోకుండా పోలీసులు తనకి హెల్ప్ చేస్తున్నారు. తను ఎలా ప్రవర్తించాలో తెలియడం వల్ల పోలీసులు కూడా తను చెప్పిందంతా చాలా గుడ్డిగా నమ్ముతున్నారు. ఊర్మి, విమల్ పెళ్లి జీవితం సంతోషమే లేకుండా పోయింది. వీళ్ళిద్దరి తరపు కుటుంబాలు వీళ్ళ వల్ల వాళ్ళు చాలా కష్టాలు అనుభవిస్తూ వస్తున్నారు. ఇక్కడ నేను ఎలాంటి శిక్ష అనుభవిస్తున్నానో నాకు తెలియడం లేదు. ఇప్పుడు దాకా మా ఇంటికి పోలీసులు వచ్చిందే లేదు. ఇంతకుముందు మా ఇంట్లో ఎవరు గట్టిగా కూడా మాట్లాడరు. కానీ నేను రాత్రి ఈ కోడల వల్ల ఇక్కడ అందరి ముందు మనకు చాలా అవమానం ఏర్పడింది. తన వల్ల మనకు మర్యాద అనేది పోయింది. కాస్త ప్రశాంతంగా ఉండమ్మా, ప్రశాంతంగా ఉండు. ఈ రోజులు కొద్ది రోజులు ఎక్కడికి వెళ్ళకూడదు, సరేనా? నానా, ఇక్కడ జరుగుతున్న ప్రతిదానికి కారణం నేనే. ఏం జరిగినా కానీ అది నేను చూసుకుంటా. నువ్వేం చేస్తావు బాబు? విమల్, చెప్పేది విను. ఉర్మి, నీ థింగ్స్ అన్నింటినీ ప్యాక్ చేయి. నేనెందుకు ప్యాక్ చేసుకోవాలి? నువ్వే కదా ఎప్పుడు చెప్తావు ఈ ఇంట్లో ఉండటానికి కష్టంగా ఉందని. మనం కొత్త ఇంటికి వెళ్తున్నావు. నిజంగానా? అమ్మా, అమ్మా, హలో విమల్ బాబు, ఎలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా. మీరెలా ఉన్నారు? మేం బాగానే ఉన్నాం. ఏ రోజైతే మీరు ఇంట్లోంచి వెళ్ళిపోయారు, ఇంట్లో కలనిదే లేదు. చెప్పు బాబు, కోడలు ఇప్పుడు ఎలా ఉంది? తను బానే ఉంది. ఈ మధ్య తాగటం కూడా మానేసింది. తను తాగే హ్యాబిట్ మాత్రం పూర్తిగా స్టాప్ చేసిందంటే ఆ తర్వాత మీ ఇద్దరం ఇంటికి తిరిగి వచ్చేస్తాం. నువ్వు చెప్పి వినేటప్పుడు చాలా సంతోషంగా ఉంది బాబు. త్వరగా మీరిద్దరు తిరిగి వచ్చేయండి బాబు. ఆఫీస్ నుండి ముఖ్యమైన కాల్ వస్తుంది. నేను తర్వాత కాల్ చేస్తాను మీకు. అలాగే బాబు, ఆరోగ్యం జాగ్రత్త బాబు. సరేమ్మా, ఉంటాను. ఉర్మి, 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 ఏంటిదంతా? విమల్ వచ్చేసారా? నువ్వు నేను వెళ్ళి వంట చేసుకొస్తాను.
దానికి అవసరం లేదు ఊర్మి, నేను తినేసి వచ్చా. నువ్వు నీకు ఆర్డర్ చేసుకో. ఉర్మి, నువ్వేం చేస్తున్నావు? మన ఇల్లుని మార్చుకుని వస్తా నువ్వు తాగనని నాతో చెప్పావు కదా, ఏమైంది? నేనెందుకు తాగుతున్నానో నీకు తెలుసా? ఎందుకంటే నేను ఒంటరిగా జీవిస్తున్నాను. వావ్, మా అమ్మ నాన్నల్ని ప్రతి విషయంలో నువ్వు అవమానించి ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు అన్నిటికీ నేను తప్పనే అంటున్నావా? నువ్వు సరైన వ్యక్తివే. గుడ్. విమల్, విమల్, నాకు నువ్వు మాత్రమే కావాలి. చూడండి, ఎన్ని రోజులవుతుంది నువ్వు నా పక్కనే క్లోజ్గా ఉండి. విమల్, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నువ్వు నా పక్కకు వచ్చేటప్పుడు నాకు బాగా మండుతుంది. అంతా బానే ఉంది కదా. సారీ. బాబు, విమల్, అది నాన్న, నాన్న, నాన్నా, నాన్నకి ఏమైందమ్మా? బానే కదా ఉన్నారు. బాబాయ్, అదేంటంటే మీ నాన్నకి ఆరోగ్యం బాగాలేదు, హై ఫీవర్ గా ఉంది. అమ్మా, మీరు కంగారు పడకండి, నేను వెంటనే వస్తాను. ఆ, త్వరగా రా బాబు. ఎక్కడికి వెళ్తున్నారు? నాన్నకి అసలు ఒంట్లో బాలేదు. కొన్ని రోజులు మా ఇంట్లో ఉండొస్తాను. అయితే సరే, నేను కూడా మీతోనే వస్తాను. మళ్ళీ పోలీసుల్ని పిలిచి మమ్మల్ని అవమానిస్తావా? ఈ విషయం నుండి నువ్వు అడ్డు తప్పుకో. మహాకవి కబీర్ దాస్ ఏం చెప్పారంటే, తాగుడు జ్ఞానాన్ని ఇవ్వదు, అజ్ఞానాన్నే ఇస్తుంది అన్నారు. మనుషులతో కంపేర్ చేసి చూస్తే పశువు గాడిదే బెటర్ అన్నారు. అంటే ఈ ఆల్కహాల్ వల్లే పెద్ద పెద్ద ఘోరాలు జరుగుతున్నాయి. మంచి మనిషిని కూడా ఈ ఆల్కహాల్ మృగంలా మార్చేస్తోంది. తాగుడు వల్ల ఎవ్వరూ కూడా సంతోషంగా ప్రశాంతంగా ఎవ్వరూ జీవించనే లేరు. ఒక్క విషయం, ఈ తాగుడు వల్ల పూర్తిగా మునిగిపోతే దాన్నుంచి బయటపడడానికి చాలా కష్టపడాల్సుంటుంది. కాని స్ట్రాంగ్ గా మనోనిర్భరంతో ఉన్నవాళ్లు, కుటుంబం పైన బాధ్యత ఉన్నవాళ్లు, డెడికేషన్ గా వాళ్లకి నచ్చిన వాళ్ల వల్ల ఒక విధంగా ఈ వ్యసనం నుంచి బయటపడే అవకాశం ఉంది. కాని వీటన్నిటికీ ముందు తాగుడు ఆపేయాలి అనుకున్న వాళ్లు వాళ్ల మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి. తాగుడు వల్ల కోపము, చిరాకు వాళ్లలో వస్తూనే ఉంటుంది. అలాగే ఇది ప్రమాదానికి కూడా దారి తీయొచ్చు. అలాగే ఈ ఊర్మి కూడా ఒక పాయిజాన్ని సేవిస్తూ వస్తోంది. తాగుడు వల్ల ఊర్మి విమల్ కుటుంబానికి ఏం చేస్తోందో తెలియక కష్టాల్ని తెచ్చిపెడుతోంది. ఇదిగో టీ వచ్చేసింది. ఇదిగో పెట్టకరా. ఇదిగో మీ అమ్మ కూడా వచ్చేసింది. ఇటు చూడు ఎలా మారిపోతుందో. చూద్దామా? నాన్నా, ఆ, చూద్దాం. అరే, ఆ, ఇంకా విమల్, ఊర్మితో నువ్వు ఏదైనా మాట్లాడావా? లేదమ్మా, నేనేం మాట్లాడట్లా. నాన్నా, మీరు కూర్చోండి, నేను చూస్తా. నువ్వా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? మీ భార్య గుర్తుందా లేదని ఉండేది మర్చిపోయారనుకున్నాను. ఊర్మి, లోపల రాకు. నువ్వు మా నాన్నకి ఇప్పుడే కొంచెం కొంచెం నయమై వస్తుంది. నువ్వు ఆయన పక్కనుంటే ఆయన తెగ భయపడతారు. అలాగా? ఓకే, అయితే పైనున్న రూమ్లో వెయిట్ చేస్తాను. నాకేం ప్రాబ్లం లేదు. నువ్వేం చేస్తున్నావు? అక్కడ ఒక ఇల్లుంది కదా మనకి, మరి ఎందుకు ఇక్కడికి నువ్వు వచ్చావు? అక్కడ ఒంటరిగా ఏం చేయాలి విమల్? ఇది కూడా నా ఇల్లే, నీకు తెలుసా? నేను లోపలికి వెళ్ళడం నువ్వు ఆపలేవో.
తర్వాత బైదవే ఈ లగేజ్ అంతటిని పైనున్న నా రూమ్లోకి తీసుకురండి. నాకు మూడ్ లేదు. విమల్, నన్ను నీ దగ్గర నుంచి దూరం చేయకు. నేను చేంజ్ అయిపోయాను చూడు. నన్ను నమ్మండి, మీరు నన్ను వదిలేసి వచ్చినప్పటి నుంచి నేను తాగడం మానేశాను. నిజంగానే. వింటానికి చాలా బాగుంది. ఎనీవే, తాగడం ఒంటికి మంచిది కాదు. సరే, చూసారా? ఇప్పుడు నన్ను నమ్ముతారా? నేను తాగడం మానేశానని. చాలా లేట్ అయిపోయింది ఊర్మి. నిజం చెప్పాలంటే నాకు నీ మీద అసలు ఫీలింగ్సే లేదు ఊర్మి. విమల్, వచ్చేసింది. బాగా ఆకలేస్తుందమ్మా. ఇలా తిని చాలా రోజులైంది కదా. నాన్న ఇంకాస్త వెయ్యండి. సరే సరే. చాలా టేస్ట్గా ఉంది. అవునా? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? హ? నేను నా ఫ్యామిలీతో కలిసి తినడానికి వచ్చాను. నువ్వు ఇక్కడ తినొద్దు. నువ్వేం మాట్లాడుతున్నావు? ఎంతైనా తను మా కోడలు. తను తీసుకొని నువ్వేం మాట్లాడకు. ఆ, ఆ. తినుమ్మా. ఫు! ఛీ! ఇదేంటి ఇలా ఉంది? ఇలాంటి భోజనం అంతా మీరు ఎలా తింటున్నారు? నిజంగానే మీకు అసలు రుచులు తెలియదనుకుంటా. అసలు మీకు రుచులే తెలీదా? చాలా ఆపు. ఇక మేట నువ్వు చేసేదంతే తట్టుకోవడం మా వల్ల కాదు. అలాగా? ఈ ముసలోళ్ళిద్దరూ ఇలాంటి భోజనం తింటారు. మీకేమైంది ఇలాంటి భోజనం తింటున్నారు? ఇది చూడమ్మా, నువ్వు ఇలాంతా నడుచుకోవటం వల్లే మన కుటుంబానికి చాలా ఆశయం. తెలుసుకో, మన కుటుంబం పరువు తీకో. ఓ, నేనే అవమానిస్తున్నానా? నేను అలా చేయకుండా ఉండాలంటే మీరు నాకు సహాయం చేయాలి. ఏంటి? నేనా? ఎలా? మీరు ఈ ఇంటిని నాకు రాసివ్వాలి అంతే. ఎందుకు అలా చూస్తున్నారు? ఇల్లే కదా అడిగాను. సాధారణ విషయమే కదా మావయ్య. ఇంకా ఎన్ని రోజులని మీరిద్దరూ ఈ సిటీలోనే ఉంటారు? మా ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు మీ నుంచే రావట్లేదు ఇక్కడికి. నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వాళ్ళు మళ్ళీ మళ్ళీ మా ఇంటికి రావాలనుకుంటున్నారు, కానీ ఇక్కడికి రాలేకపోతున్నారు. అందుకని ఈ ఇల్లుని నాకు రాసిమంటున్నాను. ఆ తర్వాత మీ పెట్టి పేర్లను సర్దుకొని మీ గ్రామానికి తిరిగి వెళ్ళిపోండి. సింపుల్. ఊర్మి, నోర్ముయ్.
నువ్వు చెప్పేదంతా వింటానికి లేవు. నేను నీ నుండి దూరం అవటానికి కారణం నువ్వు మాత్రమే. అర్థమైందిగా? నిజం చెప్పాలంటే నీలాంటి ఆడదాన్ని ఎవ్వరికి అసలు నచ్చనే నచ్చదు. హా? తాగుతూ ఉంటే ఎవరికి ఆడ భార్య అంటే ఇష్టం ఉంటుంది. రోజు తాగుతున్నావు, తాగుబోతురాలా. ఏంటి ఏం చెప్పారు? తాగబోతానా? తాగబోతాన్ని? ఏం మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా? వెయిట్, ఇప్పుడే నీ ప్లేస్ ఏంటో చూపిస్తాను. అరే అరే ఏం చేస్తున్నావ్? ఎందుకమ్మా? విను. ఎందుకు ఇలా చేస్తున్నావ్? ఆగమ్మా. ఉర్మి, ఊరే, ఊర్మి! ఉర్మి. అయ్యో! మావయ్య, నన్నెవరైనా ఆపాలని చూసారో అంతే, నేను నా గొంతును కోసుకుంటాను. అమ్మా. అమ్మా ఊర్మి, తలుపు తెరవమ్మా. హలో హలో, పోలీస్ స్టేషన్. మేడం, త్వరగా ఇక్కడికి రండి. నా భర్త, మావయ్య, అత్తయ్య అందరూ నన్ను చెప్పాలని చూస్తున్నారు. ప్లీజ్ త్వరగా రండి. ప్లీజ్ త్వరగా రండి. ప్లీజ్ త్వరగా రండి. మేడం, మీరు వచ్చింది మంచిదైపోయింది. వీళ్ళు వీళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈసారి ఏం చేశారు? మేడం, మమ్మల్ని ట్రాప్ చేసి ఇరికిచ్చాలని చూస్తుంది తిను. ఆడవాళ్ళు నీకు ఆట వస్తువారా? ఆపండి. నా కొడుకు ఏ తప్పు చేయలేదు. అది నేను ఎలాగో ప్రూవ్ చేయగలను. ఎలా? మా కోడలు మా మీద ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినప్పుడే మా ఇల్లు మొత్తం హిడెన్ కెమెరాస్ని పెట్టేశాం. ఒక్క నిమిషం. ఇటు చూడండి. ఇదిగో, ఇది రికార్డింగ్స్. మీరే చూడండి. ఎవరు అబద్ధం చెప్తున్నారో నిజం చెప్తున్నారో ఇప్పుడు తెలుస్తుంది మీకు. ఆగండి. నా పక్కన ఎవరైనా వచ్చారనుకోండి, నా గొంతును కోసుకుంటాను. సిగ్గుగా లేదు నీకు? నీలాంటి అమ్మాయిల వల్లే ఇక్కడ అందరికీ చెడ్డ పేరు వస్తుంది. నిజంగా అమ్మాయిలు టార్చరే అనుభవించినా సరే, కానీ వాళ్ళని ఎవరూ పట్టించుకోవట్లేదు. షేమ్ ఆన్ యు. డిస్గస్టింగ్. నన్ను క్షమించండి. సారీ అంతే చెప్పకండి మేడం. ఇందులో మీ తప్పేం లేదు. మీరు చేసేది మీ డ్యూటీ. బై ద వే, నేను నా వైఫ్ మీద మీ దగ్గర ఒక కంప్లైంట్ ఇస్తాను. తను చేసిన దానికి తను ఖచ్చితంగా శిక్ష అనేది అనుభవించాలి. విమల్ అలాగే వాళ్ళ కుటుంబం ఊర్మికి అగేనిస్ట్ గా లీగల్ గా కోర్టులో కేసు వేశారు. విమల్ ఇంకా ఊర్మి అలాగే ఇద్దరూ కలిసి వాళ్లపై అగేనిస్ట్ గా కేసును వేశారు. ఇక ఈ పోలీసులు ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అన్ని నిజాల్ని ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసిన తర్వాత పోలీసులు ఒక ప్రాపర్ గా నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆల్కహాల్ అడిక్షన్ మన దేశంలో ఒక పెద్ద సమస్యగా ఉంది. ప్రారంభంలో మనం త్రాగేది అంతా కూడా మనకొక చిన్న సంతోషాన్నివ్వచ్చు, కానీ అది మనిషిని నాశనం చేస్తోంది. ఎందుకంటే తాగుడు వల్ల ఇక్కడ పెళ్లైన జంటలు ఇక్కడ విడిపోతున్నారు. లక్షల్లో మనుషుల జీవితాలు ఈ తాగుడు వల్ల ప్రజలు వాళ్ళ జీవితంలో చాలా కోల్పోతూ వస్తున్నారు. దీనివల్లే రేప్, మర్డర్ అనే క్రైమ్లో వీళ్లు ఇన్వాల్వ్ అవుతున్నారు. అందువల్లే ఆల్కహాల్కి దూరంగా ఉండమంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చేసే నిజమైన తప్పు ఏంటంటే ఆల్కహాల్ని చేతిలోకి తీసుకోవడమే. అది తప్పని నేను అంటున్నాను. నేను సుధా చంద్రన్ ఇక సెలవు తీసుకుంటున్నాను.
ఇంకొక కొత్త క్రైమ్ అలర్ట్ తో మీ ముందుకొస్తాను. అంతవరకు అలర్ట్ గా ఉండండి, సేఫ్ గా ఉండండి. క్రైమ్ అలర్ట్ ని చూస్తూ ఉండండి. అన్యాయాన్ని ఎదిరించే గొంతు.